హాయ్ ఫ్రెండ్స్. నిన్న ఈవినింగ్ 5:30 పిఎంకి ఏంటంటే మీరు అందరూ మైండ్ చేద్దాం అనుకున్న ఓపెన్ చేసినప్పుడు మీ అందరికి కూడా ద సీజన్ యాజ్ ఎక్స్పైర్డ్ అని వచ్చిందనుకుంటున్నాను. అందరికీ వచ్చింది. ఎందుకనంటే మన ఇంటర్లింక్ అనేది హ్యాక్ అయిందనమాట నిన్న ఈవినింగ్. అది కూడా ఇంకా ఎవరు చేశారు అనేది డీటెయిల్ అయితే కొంతవరకు తెలిసింది, కొంతవరకు తెలవలేదు. బట్ ఏంటంటే దీంట్లో మనకి హ్యాక్ అనేది అయింది. వాళ్ళు ఇంటర్లింక్ వాళ్ళు ఏమన్నారంటే ఏ ఇబ్బంది లేదు, కాయిన్స్ అయితే ఏం కాదు, మీ డీటెయిల్స్ కూడా ఏవి పోవు, అంతా ఓకే, మేము సరి చేసుకుంటాం, మేము చూస్తామని చెప్పారనమాట. దాంతోపాటు మన కేవీ సార్ కూడా మనకైతే ఒక పోస్ట్ అయితే నిన్న 7:30కి అప్లోడ్ చేశారనమాట. అది చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇదే మన కేవీ సార్ అయితే పెట్టిన అప్డేట్ అనమాట. మనకి ఇచ్చింది లైక్ మెసేజ్ రూమ్లో పెట్టారు ఎవరు చేశారు ఏంటి అనేది. ఆల్ అకౌంట్స్ ఆర్ బీయింగ్ అటాక్డ్ బై హ్యాకర్స్ గ్రూప్ ఫ్రమ్ వియత్నాం. ఏంటంటే మన ఇంటర్లింక్ అందరి అకౌంట్లు ఏంటంటే వియత్నాంలో ఉండే ఒక గ్రూప్ అయితే ఇంటర్లింక్ని అయితే హ్యాక్ చేసిందనమాట. దిస్ ఈజ్ ఏ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ విత్ మాలిక్యూష్ ఇంటెంట్ కేస్ డ్యామేజ్. అంటే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మనకి కొంతమంది మనం ఏంటంటే 5:30కి మనం మైనింగ్ చేసుకుంటాం కదా, ఆ మైనింగ్ సెషన్ ఒకటి ఆపడానికి, దాంతోపాటు మన డీటెయిల్స్ అనేవి లైక్ వాళ్ళు తీసుకోవడానికి అనమాట చేసింది ఇదైతే. హవెవర్ ద సిస్టమ్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ ప్రొవైడ్ టు అటాక్స్. అంటే ఈ మనకున్న ఇంటర్లింక్ సిస్టమ్ ఏంటంటే సక్సెస్ఫుల్గా వాళ్ళు చేసిన దాన్ని అయితే ఆపేసింది అనమాట. ఎందుకంటే మన దాంట్లో కూడా చాలామంది సాఫ్ట్వేర్ డిజైన్ చేసిన వాళ్ళు హ్యాకర్స్ ఉంటారు కదా, దానికి సంబంధించిన వాళ్ళు అట్లా అనమాట. ఆల్ డేటా హ్యాడ్ బీన్ ప్రొటెక్టెడ్. అంటే మన డేటా మొత్తం ప్రొటెక్ట్ అయితే అయిందనమాట. ప్రొటెక్ట్ అంటే బాగానే ఉంది, ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు. ది సిస్టమ్ విల్ బి బ్యాక్ ఆన్లైన్ ఇన్ అవర్స్. అంటే సిస్టమ్ కొన్ని గంటల తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయింది అనేది చెప్పారన్నమాట మన కేవీ సార్ అయితే. ఇంకోటి ఏంటంటే మన ఫోన్లో అంటే లైక్ మన అకౌంట్స్ని డైరెక్ట్గా ఫోన్లు కూడా హ్యాక్ చేస్తున్నారు అనేది చెప్పారు వాళ్ళు. ఎట్లా అయ్యిందనేది ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూసారా, మనం ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఇక్కడ ఇంకో ఆప్షన్ వచ్చింది అనమాట. ఒకవేళ సపోజ్ మన అకౌంట్ని ఎవరైనా హ్యాక్ చేస్తున్నారు అని అనిపిస్తే, లైక్ అట్లా ఉంటే హ్యాక్ చేసినట్టు ఉంటే కనుక వేరే ఫోన్ లైక్ ఐఫోన్ కానీ, షామీ కానీ, శాంసంగ్ కానీ ఇట్లా అయిందంటే ఇప్పుడు నాది లాంగ్వేజ్ ఒకటి వచ్చింది, ఇంకోటి చేంజ్ పాస్వర్డ్, ఈ రెండే వచ్చినాయి. అది కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయంటే మీ అకౌంట్ అయితే హ్యాక్ అయిపోద్ది తొందరలో. చూసుకోండి, ఇలా రానికుండా చూసుకోండి. మీ పాస్వర్డ్లు అయితేనేమి, మీ లైక్ ఇప్పుడు మీ వ్యాలెట్ పాస్వర్డ్లు అయితేనేమి, ఇంకా మీరు ఇంటర్లింక్ పెట్టుకున్న పాస్వర్డ్లు అయితేనేమి, ఇంకా నీ మీరు మెయిల్ అది ఇచ్చుంటారు కదా, ఆ మెయిల్ని కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. ఇదే నా రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే అందరికీ మెయిన్ అదే కాబట్టి, ఎంత చేసిన తర్వాత మళ్ళీ హ్యాక్ అయ్యి మొత్తం పోయినాయి అంటే మొత్తం ఇంకా వేస్టే కదా, అదంతా ఇప్పటిదాకా పోయిందంతా. కాబట్టి మీరు అవన్నీ పోనీయకుండా చేసుకోండి. అది గైస్ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.